हेलो स्टूडेंट्स, वेलकम टू दिशा हिंदी क्लासेस। आज हम इस वीडियो में तेलुगु 10th क्लास सेकंड लैंग्वेज तेलुगु పొడుపు కథలు హిందీ में समझाएंगे। దీని యొక్క రచయిత పాకాల యశోదారెడ్డి। చదవండి, ఆలోచించండి। చిటపట చినుకులు చిటారి చినుకులు ఎంత కురిసినా వరదలు రావు, ఏమిటది? जैसे कि కన్నీళ్ళు। आंसर ఏంటి? కన్నీళ్ళు। కన్నీళ్ళు यानी आंखों में से हमारे पानी जाता है ना, आंसू। దానం చేస్తే తరగనిది అంతకంతకు పెరిగేది, ఏమిటది? విద్య। దానం చేస్తే తరగనిది అంతకంతకు పెరిగేది, అది విద్య। ప్రశ్నలకు జవాబులు చెప్పండి। ఇలాంటివి మీరు ఎక్కడైనా ఎప్పుడైనా విన్నారా? పహేలి హమేషా హమ్ సున్తే रहते हैं ना, పహేలి బుజానా कहते हैं। వీటిని ఏమంటారు? వీటిని పొడుపు కథలు అంటారు తెలుగులో। హిందీ में పహేలియా कहते हैं और इंग्लिश अंग्रेजी में రిడిల్స్। మీకు తెలిసిన కొన్ని పొడుపు కథలు చెప్పండి। పాఠం ఉద్దేశం: ఒక పుస్తకం పైన ప్రాథమికమైన అవగాహన కలుగజేస్తూ పాఠకుల్లో ఆ పుస్తకం చదవాలనే కుతూహలాన్ని, ఆసక్తిని ఎలా కలుగజేస్తుందో తెలియజేస్తూ ముందు మాట స్వరూప స్వభావాలను పరిచయం చేయడం ఈ పాఠం ఉద్దేశం। इस पाठ का उद्देश्य क्या है कि कौन से भी एक बुक को पढ़ना, मतलब पढ़ने के लिए उन्हें ప్రోత్సాహన్ करना इस पाठ का उद्देश्य है। పాఠ్యభాగ వివరాలు: ఈ పాఠం పీఠికా ప్రక్రియకు చెందినది। ఒక పుస్తకం యొక్క నేపథ్యాన్ని, లక్ష్యాలను, అందులోని పూర్వాపరాలను చర్చిస్తూ రచయిత గాని మరో వ్యక్తి గాని రాసే పరిచయ వాక్యాల్ని పీఠిక అంటారు। पीठिका यानी कौन से भी एक बुक के बारे में या पुस्तक के बारे में उसका लक्ष्य क्या है, उस पुस्तक के बारे में लिखे जाने वाले विषय को क्या कहते हैं? पीठिका। దీనికి ముందు మాట, భూమిక, తొలి పలుకు, మున్నుడి, ఆముఖం, ప్రస్తావన వంటి పేర్లున్నాయి। इसे ముందు మాట भी कहते हैं, भूमिका भी कहते हैं, తొలి పలుకు भी कहते हैं। इस तरह के कई नाम है। ఈ పాఠం గోడ మీది బొమ్మ అనే పొడుపు కథ మాల పుస్తకానికి పి యశోదారెడ్డి రాసిన పీఠిక। यह किस कहानी से लिया गया है? గోడ మీది బొమ్మ। రచయిత పరిచయం: పాకాల యశోదారెడ్డి పూర్వపు మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుత నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన రచయిత్రి। ఈమె స్వగ్రామం బిజినేపల్లి, ధర్మశాల, మా ఊరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు వంటి కథా సంపుటాలు వెలువరించింది। ఎన్నో పరిశోధనాత్మక వ్యాసాలు రాసింది। అధికార భాషా సంఘం తొలి మహిళా అధ్యక్షురాలిగా పనిచేసిన యశోదారెడ్డి మహాలక్ష్మి ముచ్చట్లు పేరుతో అప్పట్లో రేడియో ధారావాహిక కార్యక్రమం నిర్వహించి బహుళ ప్రజాదరణ పొందింది। మన భారతీయ సంస్కృతి ఎంత ప్రాచీనమైందో అంత విచిత్రమైంది। यानी हमारे भारत की संस्कृति जितनी पुरानी है उतना ही विचित्र है। क्यों? దానికి ఔన్నత్యం ఎంత ఉందో అంత వైశాల్యము ఉంది। ఈ రెండిటిని మించిన లోతు కూడా ఉంది। मतलब जितनी गहराई है उतना ही चौड़ाई, मतलब बहुत सारे इसमें गहराई है हमारे भारत की संस्कृति में। నిజానికి మనది వ్యవసాయక దేశం। हमारा भारत देश कैसा है? जैसे कि एग्रीकल्चर ज़्यादातर हमारे भारत देश में होता है। हमारा भारत देश खेती बाड़ी का देश है। ఈ దేశీయుల సంస్కృతి నాగరికతలకు పునాదులు పల్లెపట్టులు। मतलब हमारे देश का नींव क्या है? विलेजेस, गांव है ना। यही हमें हमारे संस्कृति को बताते हैं। అత్యంత ప్రాచీనమైన భారతీయ సంఘం గ్రామీణమైందే। मतलब बहुत सारा हमारी संस्कृति कहाँ से पाया जाता है? गांव से ही। ఆనాటి మన పూర్వులు ఆ పశుపాలనలో, ఆ పచ్చిక బయళ్ళలో, ఆ నీలాకాశంలోని మెరుపుల్లో, కుండపోతగా కురిసే వానల్లో ఏదో తమకు తెలియని రహస్యం దాగి ఉన్నట్లు భావించగలిగినారు। जैसे कि हमारे पूर्वज, जैसे कि गायों को पालना और खेती बाड़ी करना, आकाश में से बादल गरजना और बारिश होना, ये एकदम कंटिन्यूसली बारिश होना, इसमें कुछ ना कुछ रहस्य है। इसे वह सोचा करते थे कि हमारे पूर्वज क्यों ऐसा होता है। ఈ భావనే అన్ని తత్వ రహస్యాలకు, సమస్యలకు, ముడులకు, ముడి విప్పులకు కారణమైంది। यही सोच
खोजने की शक्ति हम में पैदा हुई। వాటి నుండి పాఠాలు, ప్రవచనాలు, ప్రశ్నలు, సమాధానాలు ప్రారంభమైనవి। यही सोचने, यही रहस्य को जानने के लिए वहीं से क्या क्या अनुवाद हुए, क्या क्या पाठालु यानी लेसन्स और प्रवचनालु, प्रश्न और जवाब, ये सारे उस रहस्य को जानने के लिए सारे पैदा हो गए। అంటే వేదకాలం నుండి ఈ ప్రశ్నోత్తర రూపమైన విజ్ఞానం మన సంస్కృతిలో కాలూనింది। मतलब यह रहस्य को जानने के लिए वेदकालम, वेदों से ही इस प्रश्नों का विज्ञान, साइंस कहाँ से पैदा होगा? हमारे संस्कृति से। ప్రశ్నోత్తర రూపమైన ఈ విజ్ఞానం ప్రధానంగా మనకు మహాభారత వనపర్వంలో యక్షరూపి అయిన ధర్మాజుల సంభాషణలో గోచరిస్తుంది। यह कहाँ से शुरू हो गया? प्रश्नोत्तर, जैसे यक्ष प्रश्न आपको लेसन है, उसी में से हमें पहचाने जाते हैं। मतलब वहाँ से ही हम साइंस की जानकारी हमें मिलती है। ఈ యక్ష ధర్మజుల సంవాదంలో ప్రకటితమైన మహావిజ్ఞానమే యక్షణ ప్రశ్నలు అనే పేర సాహిత్యంలో ప్రసిద్ధమై వెలసింది। उसी प्रश्नों के द्वारा हमने यह सारे जानकारी प्राप्त की यक्ष प्रश्नों से। అందుకే ఈనాడు విడదీయరాని చిక్కును గూర్చి చెప్పవలసి వచ్చినప్పుడు ఏమ్రా బాబు యక్ష ప్రశ్న వలె ఉంది అని పోలిక చెప్పడం పరిపాటిగా మారింది। अगर कोई पहेली इस तरह बुझाए कि उसका उत्तर ही ना मिला तो तब वह कहते हैं कि यह तो यक्ष प्रश्न के तरह ही है, यह पहेली इस तरह कहा जाता है। ఒకప్పుడు ఈ వలె ఉపమావాచకం కూడా లేకుండా ఇది యక్షణ ప్రశ్న రా తండ్రి అని అంటే చాలు। इस तरह उन पहेलियों को यक्षण प्रश्नों से तुलना की जाती थी। అది गड्डू समस्या అని అందరికీ సులభంగా తెలిసిపోతుంది। मतलब बहुत ही टफ क्वेश्चन, इस तरह उस प्रश्न का सुलझाने के लिए बहुत ही मुश्किल होता है, इस तरह हम सोचते थे। తెలుగు సాహిత్యంలో మనకు ఎర్రాప్రగడ ఈ యక్ష ప్రశ్నలను ప్రచారం చేసినాడు। తెలుగు साहित्य में मतलब तेलुगु में ज़्यादातर ఎర్రాప్రగడ नामक कवि ने इन यक्षण प्रश्नों का प्रचार किया है। మహాభారతాంధ్రీకరణ సందర్భంలో అరణ్య పర్వ సప్తమాశ్వాసంలో ఈ యక్ష ప్రశ్నలను తెలిగిస్తూ ధర్మదేవుడు అడిగిన ప్రశ్నలకు ధర్మరాజు చెప్పినట్లు వ్రాసినాడు। धर्मदेव धर्मराज को पूछते हैं कि यक्ष प्रश्न, तभी उनके भाइयों को जीवित करने के आश्वासन देते हैं। तभी इन प्रश्नों का यक्ष प्रश्न कहाँ से लिए गए हैं? महाभारत से। నిజానికి యక్షుడు అడిగిన ప్రశ్నలు పొడుపు కథల వలనే ఉన్నవి। देखा गया तो यक्ष जिसने प्रश्न पूछे हैं सब पहेली की तरह ही होते हैं। ఈ విధంగా ఎంతో పురాతనమైన ఈ ప్రశ్నోత్తర విధానం ఆయా కాలాల్లో ఆయా కవుల చేతుల్లో మెలిగి జనబాహుల్యంలో ప్రాచుర్యాన్ని పొంది ये विधंगा यानी इस तरह पुराने ज़माने से ही प्रश्नोत्तर का सिलसिला चलते रहा है। విద్వల్లోకంలో ప్రహేళిక రూపంలో, जनसामान्यंలో పొడుపు కథ రూపంలో స్థిరపడింది। इस तरह पहेली के तरह सभी लोग पहेलियाँ बुझाना शुरू कर दिए कि इस तरह से उन्हें जानकारी मिलती है कि अच्छे नए विषयों के बारे में, और दिमाग का भी तेज़ी बढ़ता है। पहेली जब बुझाते हैं तो हम दिमाग पर जोर डालते हैं ना। ఈనాడు ప్రహేళిక ప్రక్రియ అంతగా కానరాదు, కానీ తెలుగు జాతి జీవితంలో మాత్రం ఈ పొడుపు కథ రీతి వేరుని స్థిరంగా ఈనాటికి నిలిచి ఉంది। जैसे कि नॉर्थ इंडिया में ज़्यादातर इसका पहेलियों का ज़्यादा बुझाना उतना नहीं है, परंतु जैसे कि आंध्रा, तेलंगाना, उस तरह उन स्टेट्स में ज़्यादातर पहेलियाँ बुझाना मशहूर है। పొడుపు కథ అనే శబ్దానికి అనేక పర్యాయ పదాలు ఉన్నాయి। పొడుపు కథ यानी पहेली को बहुत सारे पर्याय पद है। जैसे जैसे देश होते हैं उस तरह का उनका नाम भी अलग अलग है। ఆయా ప్రాంతాలలో ఆయా సంఘాలలో వారి అలవాట్లను పురస్కరించుకొని ఆయా పర్యాయ పదాలు వాడుకలో స్థిరపడ్డాయి। जैसा देश है वैसा भेष, इस तरह कई स्थानों में उनके अलग अलग नाम हुआ करते हैं। పొడుపు కథ అంటే జ్ఞానోదయాన్ని కలిగించేది। पहेली से क्या मिलता है? हमें ज्ञान का बहुत सारा भंडार मिलता है, क्योंकि हम दिमाग पर जोर ज़्यादा डालते हैं उस प्रश्न को हल करने के लिए।
నిగూఢమైన అర్థాన్ని ప్రకాశింపజేసేది, మనస్సుకు సూటిగా తగిలేది। मतलब हमारे मन को जब भी पहेली बुझाते हैं तो उस पर ही ज़्यादा हम ध्यान देते हैं। ఎదలో నాటేది లేదా వెంటనే అర్థం తోచక చిక్కులు పెట్టేది అని మనం గ్రహించవచ్చు। मतलब उसी पहेली को सुलझाने के लिए हम बहुत ही ज़्यादा उस पर जोर डालते हैं। రాయలసీమ में మారుకథలు, రాయలసీమలో కొన్ని చోట్ల ఈ పొడుపు కథలకే మారుకథలు అని కూడా వాడుక ఉంది। मतलब రాయలసీమ में పొడుపు కథలకు क्या कहते हैं, మారుకథలు कहते हैं। శాస్త్రం, కరీంనగర్ ప్రాంతంలో పొడుపు కథను శాస్త్రం అంటారు। కరీంనగర్ ప్రాంత में क्या कहते हैं, పొడుపు కథలకు శాస్త్రం कहते हैं। ఏది ఒక శాస్త్రం నీకు శాస్త్రం వచ్చా అని అడుగుతుంటారు। चलो ये एक शास्त्रम डालो, एक शास्त्रम पूछो मुझे, इस तरह పొడుపు కథలకు బదులే में क्या कहते हैं, यहाँ पर శాస్త్రం कहते हैं। ఇక్కడ శాస్త్రం అంటే రహస్యార్థంతో కూడిన ప్రశ్న అని అర్థం। శాస్త్రం यानी रहस्य से మిలా హువా యహ్ ప్రశ్న కహా జాతా హై। విస్తృతమైన విషయం సూత్రబద్ధం చేయబడి సూక్ష్మ రూపంలో ఇమిడి ఉంటుంది। मतलब ये छोटे से एक ही शब्द में होता है, उसे हमें बुझाना है, मतलब उसे సాల్వ్ करना है उस प्रश्न को। అందుకే ఈ పొడుపు కథను శాస్త్రం అనే పేరు ఏర్పడి ఉండవచ్చు। ఇసిలియే ఇసే कहते हैं శాస్త్రం। విప్పే కథలు, ఈ పేరు కొంత చదువు సంస్కారం ఉన్నవారు విచ్చు కథలకు మారుగా అర్థం సులభంగా తెలిసేందుకు వాడి ఉంటారు। విప్పే కథలు मतलब जैसे कि एक प्रश्न पूछा जाता है उसे खोलना, इस तरह कहते हैं। పొడుపు కథలకు మారు పేరు విప్పే కథలు। ముడితో కూడిన కథ లేదా ప్రశ్న వేసినప్పుడు ఆ ముడిని విప్పి చెప్పడం। अगर प्रश्न पूछे तो उस घीटी, मुड़ी यानी घीटी को खोलना, इस तरह के प्रश्न होते हैं। అంటే అందులో ఉన్న కాఠిన్యాన్ని తొలగించి సరళంగా చేసి వాస్తవాన్ని ప్రదర్శించడం అని భావించవచ్చు। मतलब जो कठिन प्रश्न होता है उसको सरल कर सरल भाव से उसका उत्तर देना, इस तरह कहते हैं। ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు ప్రధానంగా ఈ పొడుపు కథలు తెలుగు దేశమంతా వ్యాపించి ఉన్నాయి। आंध्रा जहाँ पर सदर्न इंडियंस है वहाँ पर सभी लोग यहाँ पर పొడుపు కథలు ज़्यादातर उपयोग करते हैं पहेलियों को। తెలుగువారి భాగ్య విశేషం చేత అందరికీ అన్ని కళా రంగాల వారికి అకాడమీలు ఏర్పడ్డాయి। मतलब तेलुगु अकाडमी इस तरह होता है ना, अकाडमीज यहाँ पर స్థాపిత్ किए गए हैं। అట్లే విజ్ఞానాభివృద్ధికి, మనోవికాసానికి, కల్పనా శక్తికి దోహదంగా బాలలకు ఒక అకాడమీ ఏర్పడింది। విజ్ఞానాభివృద్ధి मतलब साइंस एंड टेक्नोलॉजी, मनोविकास मतलब अपना साइकोलॉजी, कल्पना शक्ति मतलब कल्पना शक्ति को बढ़ाना, इस तरह के बहुत सारे अकेडमीज స్థాపన की गई है। బాలల అకాడమీ ద్వారా పిల్లలు పువ్వులు పుట్టికలు నిండినట్లుగా వారికి ఎన్నో పుస్తకాలు వస్తున్నాయి। मतलब बच्चों के लिए बहुत सारे अकेडमी वाले बहुत सारे पुस्तकों का क्या कर रहे हैं, वो लोग पब्लिश कर रहे हैं। అన్నిటికన్నా మెచ్చుకోదగింది పొడుపు కథలను సంపుటాలుగా వెలయించి ప్రకటించే ప్రయత్నం। దీనివల్ల ఆదరణ లేక అలవాటు తప్పి మరుగున పడిపోతున్న మన జాతీయమైన ఈ వారసత్వాన్ని కాపాడుకోవడం జరుగుతుంది। आजकल ज़्यादातर बच्चे फ़ोनों को ही इस्तेमाल कर रहे हैं, बुकों को पढ़ना भूल ही गए हैं। तो इस तरह के जो पहेलियाँ होती है वो क्या होते जा रहे हैं, लुप्त होते जा रहे हैं, कहीं पर भी हमें दिखाई नहीं दे रहे हैं। దీనివల్ల అడిగిన ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పే శక్తి, చెప్పలేకపోయినా ఆలోచించే అవకాశం కలుగుతుంది। जब पहेली बुझाते हैं, पहेली पूछते हैं तो वहाँ पर उस पहेली को बुझाने के लिए हम सोचने की शक्ति हमारी बढ़ती है, परंतु आजकल ऐसा नहीं हो रहा है। చెప్పలేకపోయినా ఆలోచించే అవకాశం కలుగుతుంది, जैसे कि सोचने की शक्ति तो बढ़ती है। ప్రాచీన విజ్ఞానంతో సంబంధం తగ్గుతూ మారుతున్న జీవన రీతిలో పాతబడ్డ ఆచార వస్తు విశేషాలు పరిచయం పిల్లలకు ఏర్పడుతుంది। इस तरह जो लुप्त हो जा रहे हैं हमारी संस्कृति पुराने ज़माने की, इस तरह अगर हम बुक्स पढ़ेंगे तो आजकल के बच्चों को भी मतलब मालूम होगा कि हम किस तरह के संस्कृति के हैं, हम किस तरह क्या क्या करते थे जब हमारे पूर्वज। కాబోయే రేపటి పౌరులు మన తెలుగుతనాన్ని మర్చిపోకుండా చురుకుదనంతో ఉంటారని ఆశించే గోడ మీద బొమ్మ పొడుపు కథ మాల మొదటి సంపుటాన్ని ప్రకటిస్తున్నారు। इस तरह हमारे पूर्वजों के जो हमारी संस्कृति थी, पहेलियाँ थी, इस तरह के सभी बच्चों को पता, इन लोगों को
उन विषयों के बारे में ज्ञान देने के लिए इन पुस्तकों का क्या किया गया है, प्रచురణ किया गया है. గోడ మీద బొమ్మలో 501 పొడుపు కథలు ఉన్నవి. इस पुस्तक में कितने हैं? 501 పహేలియా है. గోడ మీద బొమ్మ అనే పేరులోనే పొడుపు కథ ఉంది. గోడ మీద బొమ్మ యహీ ఏక్ పహేలి है. ఈ గోడ మీద బొమ్మ ఉత్త బొమ్మ కాదు. यह గోడ మీద బొమ్మ जो है वो खाली ऐसी गुड़िया नहीं है. అది గొలుసుల బొమ్మ. मतलब उसमें चेन का ऐसा एक प्रश्न से दूसरा प्रश्न ऐसा संबंधित होता है. అంతే కాదు, అది వచ్చే పోయే వారికి వడ్డిచ్చే బొమ్మ. మరి आने वाले जाने वालों को क्या करता है वो? खाना खिला. వడ్డించడం बोले तो ప్రశ్న. ఆ బొమ్మ ఎవరో చెప్పుకోండి చూద్దాం. నన్నే చెప్పమంటారా? సరే వినండి. తేలు. తేలు యానే जो होता है ना, पूरे उसके पैरा होते हैं. ఇట్లా ఉంటుంది మా గోడ మీద బొమ్మ కథ. ఇందులో 500 పొడుపు కథలు అకారాది క్రమంలో కూర్చబడ్డాయి. हमारे इस पुस्तक में कितने స్టోరీస్ है? 501. ఎన్నో విచ్చు కథలు మన దేశంలో ప్రచారంలో ఉన్నప్పటికీ వాటిలో పిల్లలకు ఉపకరించే వాటిని మాత్రమే ఏరి కూర్చడం జరిగింది. मतलब बहुत सारे कहानियाँ हैं हमारे देश में, परंतु थोड़े जो गिने चुने हैं बच्चों को जो उपयोग होते हैं उन्हीं कहानियों को प्रचलन किया गया है. కంటిలో వత్తి వేసుకొని ప్రయత్నించిన కనుమరిగి కొన్ని జారిపోతూనే ఉంటాయి. हम जितना भी ढूंढे थोड़े जो पूर्वजों के कहानियाँ हैं वो लुप्त होते ही जाते हैं. ఆ విధంగానే సంకలనకర్తలు ఎంతో ప్రయాసపడి కూర్చిన ఇంకా ఎన్నో మిగిలి ఉంటాయి. इस तरह कई सारे अच्छे अच्छे कहानियाँ बचे हुए हैं. मतलब उनका प्रचलन नहीं हुआ है. ఒకే పొడుపు కథ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తీరుగా ఉండవచ్చు. जो एक ही पहेली होती है एक एक प्रांत में अलग अलग तरह हमें हो सकता है. దేశం నలుమూలలా ఉన్న పలుకుబడినంతటిని ఒకచోట చేర్చి సిద్ధం చేయవలసి ఉంది. मतलब देश में चारों ओरों से सभी को एक ही जगह इकट्ठा कर उसे तैयार करना है. ఆ దృష్టితో బాలల అకాడమీ కృషి చేస్తున్నది. उसके लिए बच्चों के लिए जो अकेडमीज है वह बच्चों को सोचने की शक्ति बढ़ाने के लिए इस तरह की कहानियाँ प्रचलन किया जा रहा है. तो बच्चों, मैं आशा करती हूँ कि आपको यह पाठ समझ में आया हो तो मेरे वीडियो को लाइक कीजिएगा और अपने मित्रों को शेयर कीजिएगा. धन्यवाद. थैंक यू.